హాయ్ ఫ్రెండ్స్, రైతు సోదరు శుభోదయం. మీరు చూస్తున్నారు వెంకటేష్ మిర్చి అప్డేట్ ఛానల్. మనం ప్రతిరోజు ఖమ్మం మరి సంబంధించి మిర్చి, పత్తి, అదేవిధంగా అపదార ధరలు మన ఛానల్ అప్డేట్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు 31 జనవరి 2024 ఖమ్మం ఏసీ కొత్త మిర్చి జెండాపాట 21,600 జెండాపాట చేసారు. అయితే ఈ వారం మాత్రానికి రోజు రోజుకి జెండా పెరుగుకుని పోతుంది. కొనుగోలు కూడా డీలక్స్ ఉంటే మాత్రానికి 21,400, 300 కొనుగోలు చేయడం జరిగింది. అయితే మార్కెట్ మాత్రానికి స్పీడ్ మార్కెట్, కొద్ది సెకండ్ రకాలు కూడా 21 కాంచి పైన కొనుగోలు చేస్తారు. అయితే కొద్దిగా వీకు రకాలు, కొంచెం చిన్న సైజు ఉన్న రకాలు మాత్రానికి 20,000 కాంచి 25,000 మధ్యన కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే మార్కెట్ మాత్రానికి స్పీడ్ మార్కెట్, అందులో కూడా ఎలవెన్స్ కూడా ఈరోజు కూడా కొద్దిగా తగ్గినాయి. మొన్న సోమవారం రోజు 50,000 బస్తా వచ్చింది, నిన్న 35 కాంచి 40,000 బస్తా మధ్యన ఉంటుంది. ఈరోజు 35 కాంచి 40 మధ్యన ఈరోజు కూడా ఉంటుంది. అయినా కానీ మార్కెట్ మాత్రానికి స్టడీ గిరాకీ మార్కెట్. అదేవిధంగా రైతు సోదరులు మాత్రానికి మెతకలు లేవద్దని చెప్పి పదే చెప్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం మనకి క్వాలిటీలు పోయినాయి కాబట్టి ఈ మచ్చ రకం ఈ మెతకలు తీయడం వల్ల చాలా తక్కువ ఆడుతారు. ఎందుకంటే అవి కూడా మళ్ళీ వాళ్ళు కింద పోసుకోరు కాబట్టి దాని తరుగును బట్టి ఆడడం జరుగుతుంది. అదే డీలక్స్ ఉంటే మాత్రానికి డీలక్స్ మంచి రేట్లో పోతున్నాయండి. డీలక్స్ డీసీ రకాన్ని పోతాయి కాబట్టి అవి కూడా 95 కాంచి 20,000 మధ్యన కొనుగోలు చేస్తారు. మామూలు రకాలు కొంచెం సైజు తక్కువ రకాలు మాత్రానికి 18,500 కాంచి 19,000 క్వాలిటీని బట్టి కొనుగోలు చేస్తుంది ఈ మెతక రకాలు. అదేవిధంగా తాలు కూడా స్టడీ అయింది. తాలు మాత్రానికి 11,000 రూపాయలు తాలు కొనుగోలు చేస్తారు. కొద్దిగా కలగలపులు మిక్సింగ్ టైప్ ఉంటే మాత్రం కొద్దిగా ఎక్కువ, ఒక 80% ఎర్రగాయలు ఉంటే ఒక 20% కొద్దిగా తాలుగాయలు ఉంటే మాత్రం అవి 11,000 కాంచి 12,000 మధ్యన క్వాలిటీ బట్టి కొనుగోలు చేస్తారు. అవి కూడా ఎవరన్నా ఖరీదారులకి పార్టీలు ఉంటే తప్ప, లేకుండా పార్టీ లేకుండా మాత్రానికి అవి కూడా తాలు 11,000 అనుకోవాలి. కాబట్టి రైతు సోదరులు దీన్ని కూడా గమనించి కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు పత్తి తీసుకున్న మాత్రానికి పత్తి మాత్రానికి 6,550 కొత్త పత్తి జెండాపాట అయింది. అదేవిధంగా పాత పత్తి 6,500 కొనుగోలు జెండాపాటు చేశారు. కొనుగోలు మాత్రానికి బెస్ట్ ఉన్న మాత్రానికి రేటుతో పాటు రాస్తారు. అయితే మనకి మార్కెట్ మాత్రానికి పత్తి కూడా చాలా తక్కువ వస్తుంది, ఎందుకంటే ఎక్కువ సీసీఐకి ఎక్కువ పోతుంది. అదేవిధంగా కొద్ది బాగా అడుగులు లీఫ్ రకాలు ఉంటే మాత్రానికి అవి 4,000 కానించి 5,000 మధ్యన కొనుగోలు జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు పత్తి గురించి అయితే మన ఛానల్ చూసి రైతు సోదరులు మనకి ప్రతిరోజు ఫోన్ చేస్తారండి. అయితే మనం కూడా ఏం చెప్పలేం, దరిదాపున మా రైతు సోదరులు కూడా చాలా వరకు అమ్ముకోరు, కొద్దిమంది రైతులు కూడా సీసీఐ కార్డు అమ్ముకోరు. కాబట్టి మీరు కూడా మీకు ఏమైనా ఇబ్బంది అనుకుంటే మాత్రానికి పత్తిని మార్కెట్లో కానీ సీసీఐ కానీ అమ్ముకోవాలని కోరుతున్నాము. పత్తి గురించి మాత్రానికి మనమే కాదు, ఖరీదారులు కూడా ఏం చెప్పలేకపోతారు. ఎందుకంటే పత్తి అసలు అంత దారుణంగా రేటు తగ్గడం, దాని గురించి కూడా మనకి ఎవరు ఏం చెప్పలేకపోతారు. ఎందుకు తగ్గింది మరి వస్తారో కూడా మనం ఎవరు ఏం చెప్పలేకపోతారు. అదేవిధంగా మిర్చి మాత్రం రైతు సోదరులు ఏ మిర్చి కానీ, లావులు కానీ, ఆర్మూరు కానీ ఏ వచ్చినా కానీ డ్రై తీసుకురావాల్సింది కోరుతున్నాము. ఎందుకంటే మెతకలు ఉంటే మాత్రానికి రేటు తక్కువ పోతాయి. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించవలసింది కోరుతున్నాము. అదేవిధంగా మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్.